చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. గతేడాది ఈ పాటికే నాట్లు పడిన పొలాలు నేడు బీడుబారుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో కాలువల్లో నీరు రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జూరాల నుంచి కొన్నైనా నీళ్లు విడిస్తే నార్లు పోసుకుంటామని మహబూబ్నగర్ జిల్లా కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షాభావంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి సాగు ఆందోళనకరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో పత్తి తర్వాత అత్యధికంగా సాగయ్యేది వరి. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలతో పాటు చెరువులు, కుంటలు, వాటికి అనుసంధానంగా ఉన్న బోరు, వ్యవసాయ బావుల కింద 7.5 లక్షల ఎకరాల వరకు వరి సాగవుతుంది. ఈసారి నీళ్లు లేక రైతులు నారులు పోసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఈ పాటికే నారులు పోసి జులై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో నాట్లేస్తేనే మంచి దిగుబడులు వస్తాయని రైతుల విశ్వాసం. అయితే ఎల్నిలో ప్రభావంతో వర్షాలు లేకపోగా ఎగువన కర్ణాటక నుంచి నీళ్లు రాకపోవడంతో ప్రాజెక్టుల్లో ఎక్కడా చుక్కజాడలేదు. కాల్వలే ఆధారంగా సాగుకు సన్నద్ధమవుతున్న కర్షకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వర్షాకాలం ఇప్పుడు యాక్చువల్ సీజన్ స్టార్ట్ కావాలి. ఇంతవరకు జూరాలకు వెళ్ళి నీళ్లు రావాలి, యాక్చువల్గా రాలేదు ఇంతవరకు కూడా. మొలకలు చదువుకున్నాం, ఇప్పుడు అందుకే తుకాలే చదువుకుంటున్నాం కాబట్టి బోర్లు ఉన్న వాళ్ళు బోర్ల కింద చదువుకుంటున్నారు, బోర్లు లేని వాళ్ళు ఏమో నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మాకు ఇంతవరకు నీళ్ళు అయితే రాలేదు. మొన్న ఒక పంపు ఒకటి ఓపెన్ చేసినారు కానీ మళ్ళీ అది బంద్ చేయడం జరిగింది. మాకు ఎంతైనా వీలైన తొందర లోపల ఈ జూలై మాసంలో మాకు నీళ్ళు వదిలితే మేము నార్మల్ వేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదన్నా ప్రత్యామ్నాయం కల్పించాలని చెప్పి రైతులను కోరుకుంటున్నాం. కోయిల్ సార్ కింద నాది 1 ఎకరా ఉండేది, ఇంకో తోటి కౌలుకి వేస్తాను. నీళ్లు లేవు. జూరాలకు కొన్ని నీళ్ళు వచ్చినాయంట. ఆ నీళ్లు పర్తిపురానికి వచ్చినప్పుడు మాగిన ఒక 5 ఫీట్లు నీళ్ళిడిస్తే మేము తుకాలు పోసుకుంటాం. ఈ సంవత్సరం అంటే వర్షాలు అయితే లేవు కానీ మరి వర్షాలు తుకాలన్నా పోసుకుంటే వర్షాలు పడ్డప్పుడు అన్నీ వేసుకుంటాం కదా. నార్లు బతికితే మేము అతలా బతకనైనా బతుకుతాం, పోయినైనా పోతాయి. మాది ఎకరా భూమి ఉంది. పోయినసారి ఇంతవరకు నీళ్లు డ్యాంలకు 10-15 ఫీట్ల సార్ నీళ్ళు వచ్చినాయి. సార్ డ్యాంలకు నీళ్ళు రాలేదు. రైతులంతా పరిశాలలో ఉండరు తూకాలు పోయలేక. చాలా మంది కూడా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా చేసి నీళ్ళు వచ్చింటే బాగుండే మా చెరువుకు. పోయిన సంవత్సరం మంచిగా ఉండే, టైం వరకు 10-15 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. మంచిగా తూకాలు పోసుకున్నారు. వర్షాలు కూడా బాగుండే. ఈసారి వర్షాలు కూడా పడతలేవు. ఇవన్నీ నీళ్ళు ఇడిస్తే తూకాలన్న పోసుకుంటుంటాయి కింద. ఈసారి మళ్ళీ వేస్తామా ఊకని ఉంటామా తెలుస్తలేదు ఏంది. గతేడాది జూన్ 2 నాటికే జూరాల నుంచి కోయిల్ సాగర్ డ్యాం కు నీళ్లు విడుదల చేశారు. ఈసారి మాత్రం తొలుత వచ్చిన స్వల్ప ప్రవాహం మేరకు కొద్దిగా నీటిని వదిలినా అది ఫర్దీపురం జలాశయం వరకే చేరింది. ఊకచెట్టి వాగు సైతం వెలవెలబోతుండటంతో చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర, మదనాపురం మండలాల్లోని అనేక గ్రామాల్లో సాగుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూరాల నుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో కోయిల్ సాగర్ డెడ్ స్టోరేజీ వైపు వెళ్తోంది. కోయిల్ సాగర్ కింద 12,000 ఎకరాల పాత ఆయకట్టు, 50,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఉండగా రైతులు సందిగ్ధంలో ఉన్నారు. బోర్లు ఉన్నవారు నార్లు పోసినా నాటేసేందుకు జంకుతున్నారు. ఒక్కో బస్తాకు 1,150 రూపాయల చొప్పున కొనుక్కొచ్చిన అన్నదాతలు కొన్ని నీళ్లొచ్చినా నారు పోసుకుందామని ఆశగా ఎదురు చూస్తున్నారు. పోయినసారి 20 ఫీట్లు 18 ఫీట్ల వరకు వచ్చినాయి. ఈసారి ఒక్క సుక్క కూడా నీళ్ళు వచ్చి లేవు. జూరాలకి వెళ్ళి కూడా రాలేదు. తూకాలు పోసుకుని కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈసారి పంటలు తూకాలు కూడా బతికేటట్టు లేవు సార్. చాలా అల్లకొల్లంగా ఉన్నాము. వర్షాకాలం కూడా సహకరించేటట్టు లేదు. మాకు ఇబ్బందికరంగా ఉండదు సార్. అందుకొరకే మేము జూరాలకి వెళ్ళి నీళ్ళు ఇస్తేనే మాకు ఒక ఆస్కారం ఉంటుంది సార్. అందుకొరకే ఒక 10 ఫీట్లు 5 ఫీట్లు సహకారం చేస్తే మాకు ఉద్దేశం ఉంటుంది. ఏమైనా తూకాలు వేసుకొని బతకగలం సార్. వర్షాకాలం కూడా సాయం చేసేటట్లేదు. 2 ఎకరాల పొలం ఉంది సార్. ఇంకా పొలంకి అయితే వానలు అయితే లేవు. వేసిన పంట అంతా ఎడుకుపోతుంది. బాయిలని ఎడుకుపోయి, బోర్లు లేవు, ఓనలు లేవు. ఇంకా పంటలు అయితే మంచిగా లేవు సార్. ఏడు ఇంకా అదే బాధ మాకైతే. పోయిన సంవత్సరం చేనులు బాగుండే సార్. ఇంకా ఓనలు కూడా వర్షాలు కూడా బాగుండే. ఇంకా తూకాలు బాగానే వచ్చిండే సార్. ఓగల నీళ్లు ఉండే, చెర్ల నీళ్లు వచ్చిండే. ఇంకా జొన్న చేనులు బాగుండే, కంది చేనులు బాగుండే. ఇంకా అన్ని కలుసుకమైండే. చేనులు కూడా మంచిగా ఇంత పెద్దగా అయిండే. ఏడైతే ఏం లేవు. జూరాలకు వరద వస్తేనే ఉమ్మడి జిల్లాల్లోని చెరువులైనా ఎత్తిపోతల పథకాలైనా నీటితో కలకలలాడుతాయి. లేకుంటే వాటిలో చుక్క నీరు కనిపించదని రైతులు అంటున్నారు. ఆలమట్టికి వరద మొదలైనా అది స్థిరంగా కొనసాగి కిందకు విడుదల చేసే పరిస్థితులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలం కరుణిస్తే తప్ప పంటలు పండించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.